యేసు తన శిష్యులతో పాస్కా భోజనంను భుజించటం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. గురువారం రోజున శిష్యులతో కలిసి బెతానియా నుంచి యెరూషలేంకి వస్తారు. ఎందుకంటే యెరూషలేంలో ఈరోజు పాస్కా పండుగ. యూదులకి పాస్కా పండుగ అతి ముఖ్యమైన పండుగ. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా పాస్కా పండుగకి యెరూషలేం వచ్చి యెరూషలేం దేవాలయంలో వాళ్ళు పాస్కా పండుగని జరుపుకుంటారనమాట. కనుక యేసు ప్రభు కూడా ఈ పాస్కా పండుగకి వేకువజాముననే ఆయన తన శిష్యులతో కలిసి ఇక్కడ పాస్కా పండుగకి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన మీరు యోహాను సువార్త 12వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మరి 18వ అధ్యాయం 24 వరకు చూడొచ్చు అనమాట. ఈ 12వ అధ్యాయంలో యేసు ప్రభు బెతానియా నుంచి వస్తారు. పాస్కా పండుగకు దేవాలయానికి వెళ్తారు. ప్రతిరోజు ఆయన దేవాలయానికి వస్తున్నారు. ఈరోజు కూడా దేవాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజలతోటి ఆ దేవాలయం చాలా సందడిగా ఉంటుంది. యెరూషలేం అంతా సందడిగా ఉంటుంది. ఎందుకంటే ఒక పండుగ రోజున దాదాపు 20 లక్షల గొర్రె పిల్లల్ని అక్కడ దేవునికి బలిగా ఇస్తారు. పాస్కా బలిగా దేవునికి అర్పిస్తారనమాట. అంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అక్కడ ప్రజలు పాస్కా పండుగ కోసం వస్తారు. యేసు ప్రభు కూడా అక్కడికి వస్తారు పాస్కా పండుగలో పాల్గొనడానికి. అక్కడ మరి గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు ఫిలిప్ దగ్గరికి వచ్చి అడుగుతారు, మేము యేసు ప్రభుని చూడాలి అని చెప్పేసి. ఫిలిప్ వెళ్ళి అంద్రియతో చెప్తే అంద్రియా ఫిలిప్ ఇద్దరు యేసు ప్రభుని చూడాలి అని మరి గ్రీక్ నుంచి వచ్చిన యూదులు అడిగినప్పుడు యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్తారు. లోకాధిపతి మరి వెలుపలికి త్రోసివేయబడే టైం వచ్చింది, నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను అని అనేక విషయాలు అక్కడ వాళ్ళకి చెప్తారనమాట. అయితే ఈరోజు ఉదయాన్నే వాళ్ళు బెతానియా నుంచి వస్తున్నప్పుడు యెరూషలేంలో పాస్కా పండుగలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఇద్దరు శిష్యులు వాళ్ళు అడుగుతారు యేసు ప్రభుని, ఈరోజు మనం పాస్కా భుజించాలి కదా ప్రభా, పాస్కా పండుగ ఎక్కడ భుజించాలి, ఎక్కడ మీ కొరకు ఈ పాస్కా భోజనాన్ని తయారు చేయాలి అని శిష్యులు అడుగుతారు. ఇది మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 65 వరకు మనం ఈరోజు చదువుకోవాలన్నమాట. 14వ అధ్యాయంలో మా గురువు పాస్కా భోజనంను భుజించుటకు అతిథిశాల ఎక్కడా అని అడుగుచున్నాడు అని ఆ యజమానుని అడగండి అని చెప్తాడు. అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు సరే అని చెప్పి యెరూషలేంలోకి వెళ్తారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక మనిషి కడవతో నీటితో రావడం చూస్తారు. ఆ మనిషి వెనకాలే వెళ్ళి ఆ ఇంటి యజమానుని యేసు ప్రభు ఏది అడగమన్నారు అడిగినప్పుడు ఆ యజమానుడు చూపిస్తాడు మేడ పై గది, చాలా విశాలమైన గది, మరి పాస్కా కొరకు సిద్ధం చేయబడి ఉండటాన్ని చూస్తారు. అలా ప్రభు చెప్పినట్లుగానే అక్కడ పాస్కా భోజనానికి ఆ శిష్యులిద్దరు ఏర్పాటు చేస్తారు. యేసు ప్రభు ఉదయాన ఈ పాస్కా పండుగలో పాల్గొని మరి సాయంకాలానికి పాస్కా భుజించడానికి ఆయన మేడ పై గదికి వస్తారనమాట. అయితే ఈ పాస్కా అంటే ఏంటో మనకు కొంచెం తెలియాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు 430 సంవత్సరాలు. అయితే యావే దేవుడు మోషేతో అహరోన్తో మాట్లాడతారు, ఈరోజు మీకు సంవత్సరంలో మొదటి సంవత్సరంగా, నెలలో మొదటి నెలగా, మొదటి తారీఖుగా ఉంటుంది. ఈ నెల 10వ రోజు ఒక సంవత్సరం వయసున్న గొర్రె పిల్ల లేదా మేక పిల్లని ఎన్నుకొని మీ ఇంట్లో పెట్టుకోనండి. 14వ రోజు సాయంకాలం అయిన తర్వాత, అంటే ప్రొద్దు గోకిన తర్వాత దాన్ని వధించి దాని రక్తం ద్వారబంధాలకి 2 నిలువు కమ్మిలకి ఒక అడ్డు కమ్మికి వ్రాసి దాని మాంసం కాల్చుకొని నిప్పుల్లో కాల్చుకొని చేదు మొక్క కూరలతో పొంగని రొట్టెలతో మీరు భుజించండి అని యావే దేవుడు మోషే వాళ్ళతో చెప్తాడు. అప్పుడు మోషే అహరోను వెళ్ళి దేవుడు చెప్పినట్లుగానే ఇజ్రాయేల్ పెద్దల్ని పిలిచి ఇలా చెప్పారు అంటే వాళ్ళు అలాగే చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు అలా యావే చెప్పినట్లుగానే మరి గొర్రెపిల్ల రక్తాన్ని 14వ తారీఖు సాయంకాలం ద్వారబంధాలకి పూసి మాంసాన్ని కాల్చుకొని తింటారు. ఆ రోజు రాత్రి యావే దేవుడు ఐగుప్తును దాటిపోతాడనమాట. పాస్కా అంటే దాటిపోవుట అని అర్థం గ్రీక్ భాషలో. నేను మీతో చెప్పాను. అంటే
ఏ ఇంటి ద్వార బృందాలకి రక్తం ఉంటుందో ఆ ఇంటిలోనికి వెళ్ళడనమాట. ఆ ఇంటిని దాటిపోతాడు, అంటే ఆ ఇంటిని రక్షిస్తున్నాడు అనమాట. ఏ ఇంటికి రక్త పూతలు ఉండవు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని యావే దేవుడు చంపేస్తాడు. అంటే ఐగుప్తీల ఇండ్లకి రక్తపు పూతలు ఉండవు కాబట్టి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని చంపేస్తాడు. ఫరో మొదలుకొని బానిసల వరకు వాళ్ళ తొలిచూలు బిడ్డలే కాదు, వాళ్ళ జంతువులకి పుట్టిన తొలిచూలు బిడ్డల్ని కూడా చంపేస్తాడనమాట. అంటే వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుందన్నమాట. వీళ్ళకి మాత్రం రక్తపూతలు ఉన్నందుకు రక్షణ ఉంటుందన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, ఈ దినము మీకు పర్వదినంగా, పండుగ దినంగా ఉండాలి. ఆ తర్వాత ఇది జ్ఞాపకార్థ దినంగా తరతరముల వరకు మీరు ఈ పండుగను చేసుకోవాలి. మీ పిల్లలు ఎందుకు ఈ పండుగ అంటే మీరు చెప్పాలి. ఆ రోజు యావే దేవుడు ఐగుప్తుని దాటిపోయాడు, రక్తపు మరకలున్న మమ్మల్ని కాపాడి రక్తపు మరకలు లేని రక్తపు పూతలు లేని ఐగుప్తీల తొలిచూలు బిడ్డల్ని చంపాడు. అంతేకాదు ఆ రోజు యావే జాగరణ చేసి రాత్రంతా ఐగుప్తు దేవతలకల్లా శిక్షనిచ్చేసి మమ్మల్ని కాపాడిన రోజు అని మీ పిల్లలకి చెప్పండి. అబీబు నెల అంటే మొదటి నెల, వాళ్ళకి జనవరి లాగా మనకి అబీబు నెల 14వ తారీఖు తరతరముల వరకు మీరు ఈ పండుగ చేసుకోవాలి. 15వ రోజు నుంచి 21 వరకు పొంగని రొట్టెల పండుగని చేసుకోవాలి. ఇది ఎందుకంటే చెప్తాడనమాట. ఈ 14వ రోజు వాళ్ళు అలా తిని పడుకుంటారు. యావే దేవుడు దాటిపోతాడు, ఆ ఐగుప్తులు దాటిపోతూ రక్తపు ముద్రలు ఉన్న ఇండ్లని కాపాడి రక్తపు ముద్రలు పూతలు లేని ఇంట్లోనికి వెళ్ళి తొలిచూలు బిడ్డల్ని చంపేస్తాడు. అంటే వాళ్ళకి రక్తం ద్వారా రక్షణ వచ్చింది, గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళకి రక్షణ వచ్చిందనమాట. అలాగే ఆ పండుగ ఎప్పుడు మొదలు పెట్టారంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినటువంటి రోజున అనమాట. 14వ రోజున వాళ్ళు అక్కడ ఉంటారు, 15వ రోజు బయటకు వస్తారు. అయితే ఆ రోజు క్రీస్తు పూర్వం 1446 అనమాట. 1446లో మొదలవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు క్రీస్తు శకం 30లో ఆయన ఈ యెరూషలేంలోకి పాస్కా చివరిసారిగా భుజించడానికి వస్తాడనమాట. యూదా గోత్రంలో పుడతాడు కాబట్టి యేసు ప్రభు కూడా ఈ పండుగలో పాల్గొనడానికి అక్కడ వచ్చి, ఆ రోజు యేసు ప్రభు కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారం యావే దేవుడు చెప్పినట్లుగా ఆయన కూడా పాస్కాని భుజిస్తున్నాడనమాట. పాస్కాని భుజిస్తూ ఇప్పుడు యేసు ప్రభు కొత్త పాస్కాని మనకి ఇస్తున్నారనమాట, కొత్త కడరా భోజనాన్ని ఇస్తున్నారు. ఏంటనంటే అప్పటి వరకు ప్రతి గొర్రెపిల్ల చాలా గొర్రెపిల్లలు చంపబడ్డాయి. వాళ్ళు ఎడారిలో కూడా పాస్కా పండుగను చేసుకుంటారు 40 సంవత్సరాలు. ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత హోషియా రాజు టైంలో మీరు చూసినట్లయితే క్రీస్తు పూర్వం 622లో చాలా గొప్పగా చేసుకుంటారనమాట, చాలా గొప్పగా పండుగ చేస్తారు. యేసు ప్రభు కూడా మీరు లూకా 2:41లో వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి నజరేతు నుంచి యెరూషలేంకి పాస్కా పండుగకు వస్తారనమాట. కృతజ్ఞత పండుగ, ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని కాపాడినందుకు వాళ్ళు కృతజ్ఞతగా ఈ పండుగ చేసుకుంటారనమాట. అలాగే 15 నుంచి 21 పొంగని రొట్టెల పండుగ. అదెందుకంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన రోజు అనమాట. 14వ రోజు వాళ్ళు తిని పడుకుంటారు, కానీ దేవుడు పడుకోడు. దేవుడు జాగరణ చేసి వాళ్ళందరినీ కాపాడుతాడు. ఐగుప్తు దేవతల్ని, ఫరో రాజుని అందరినీ శిక్షిస్తాడు, ఇజ్రాయెల్ని కాపాడుతాడు. అందుకని పాస్కా పండుగ. 15 నుంచి 21 పొంగని రొట్టెల పండుగ అంటే వాళ్ళు ఆ 15వ తారీఖు వేకోజామున ఐగుప్తులోంచి బయటికి వస్తారనమాట. బయటికి వచ్చేటప్పుడు దేవుడు అంటాడు వాళ్ళతో, మీరు పులిసిన పిండిని అక్కడే పడేసి బయటికి వచ్చేయండి, పులియని పిండితో మీరు రొట్టెలు చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎప్పుడు పిండి కలిపినప్పుడు ముందు రోజు పిండిని కొంచెం ఇప్పుడు కలిపే పిండితో కలుపుతారనమాట. అప్పుడు ఆ పులిసిన పిండి కలపడం వల్ల రొట్టెలు పొంగుతాయి. అయితే పులిసిన పిండి అంతా అక్కడే పడేసేయండి. 15వ తారీఖు ఉదయాన్నే ఫరో చెప్తాడు మోషేకి, అహరోన్కి, మీరు వెళ్ళిపోండి అని. తన కొడుకు చనిపోయాడని. వాళ్ళు వచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తారు, మీరు పులిసిన పిండి అక్కడ పడేసి బయటకు వచ్చేయండి, పులియని పిండితో పొంగని రొట్టెలు చేసుకొని తినండి. పులిసిన పిండి అంటే 1 కొరింథీ 5 మీరు 6 నుంచి 8 వరకు చూస్తే, పాపమనే పులిసిన పిండిని పడేసి మీరు బయటికి రండి
అని చెప్తాడనమాట. అలా వాళ్ళు పడేసి బయటికి వస్తారు. ఈ పొంగని రొట్టెల పండుగ 15వ తారీఖు నుంచి 21 వరకు ఎందుకు చేసుకుంటారంటే ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన రోజు అనమాట. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన రోజు. ఆ పండుగ అప్పటి నుంచి క్రీస్తు పూర్వం 1446 నుంచి ఇప్పుడు క్రీస్తు శకం 30 వరకు యూదులు ఇప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటారు. అయితే యేసు ప్రభువుకి చెందిన మనము యేసు ప్రభువే ఇప్పుడు పాస్కా గొర్రె పిల్లగా సిలువలో మరణిస్తున్నారు కనుక ఈయననే మనకి దేవుని గొర్రెపిల్ల, మన కొరకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ పాస్కా ఇప్పుడు మనకి ఈస్టర్ పండుగగా ఉందన్నమాట. మనం చూద్దాం. యేసు ప్రభు ఉదయం దేవాలయంలో పాస్కా పండుగలో పాల్గొని సాయంకాలం 7 గంటలకి మేడ పైగదిలో శిష్యులతో కలిసి పాస్కా భోజనాన్ని కడరాత్రి అంటే చివరి రాత్రి అన్నమాట. ఆయన ఈ లోకంలో చివరి రాత్రి కనుక కడరాత్రి భోజనాన్ని తన శిష్యులతో చేస్తూ ఉన్నాడనమాట. చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఇంకా ఆయన ముందు శరీరాన్ని తీసుకొని చాలా విషయాలు, నిజానికి ఆయన చాలా విషయాలు బోధిస్తారు. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం 24 వచనం వరకు ఈరోజు అక్కడ జరుగుతుంది అనమాట. ఆయన ముందుగా శిష్యుల కాళ్ళు కడుగుతారు. ఆ తర్వాత చెప్తారు, నేను మీకు గురువై ఉండి మీ కాళ్ళు కడిగాను, మీరు కూడా ఇలాగే చేయండి. అంటే తగ్గించుకోవడం అనమాట. తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండండి అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆయన మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అని చెప్తారు. ఎవరు ప్రభు అనంటే ఇదిగో ఎవరైతే నా పాత్రలో రొట్టెని ముంచుకొని దాన్ని నేను ఎవరికి ఇస్తానో వాళ్ళు అని చెప్తాడనమాట. యూదా ఇస్కారియోతు దాన్ని రొట్టెని ముంచి ప్రభు ఇస్తారు. అది తీసుకుంటాడు. అతనిలో పిశాచం ప్రవేశిస్తుంది ఆ రొట్టె తీసుకోగానే. అంటే మనసులో పాపం ఉన్నప్పుడు, కుట్రలు ఉన్నప్పుడు అలా అయోగ్యంగా దివస ప్రసాదాన్ని తీసుకోకూడదు. అతడు అది తీసుకున్న తర్వాత యేసు ప్రభు అంటారు, నువ్వు కానున్న పని కానివ్వు, వెంటనే నువ్వు చేయవలసింది చెయ్యి అన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతాడు యూదా ఇస్కారియోతు. వెళ్ళిపోయిన తర్వాత యోహాను 13:34-35లో యేసు ప్రభు ఏమంటారంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు చూశారు ఇప్పటి వరకు, ఇప్పుడు చూడబోతున్నారు. సిలువలో మీ కొరకు నన్ను నేను బలిగా త్యాగ బలిగా అర్పించుకోబోతున్నాను. త్యాగమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను, మన్నించే ప్రేమతో నేను ప్రేమించాను. మీరు కూడా అలాగే ప్రేమించుకోరు. శిష్యులతో ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, మంగళవారం రోజు దేవాలయంలో అందరితో మాట్లాడారు. కానీ ఈరోజు గురువారం రోజు కడరాత్రి పాస్కా భోజన సమయంలో తన శిష్యులతో చివరిసారి మాట్లాడుతూ ఆయన ముందుగా ఏం చెప్తున్నారంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. ఇప్పటివరకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. దేవుని ప్రేమించండి, నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి. ఈ నూతన ఆజ్ఞ, న్యూ కమాండ్మెంట్ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. శిష్యులు ప్రేమ కలిగి ఉండాలి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది. అంటే యేసు ప్రభు శిష్యులందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దీన్ని న్యూ కమాండ్మెంట్ అంటారు. మీకు తెలుసా, మాండీ థర్స్డే అంటే అర్థం ఏంటని? ఇంగ్లీష్లో మాండీ థర్స్డే అంటారు. అంటే ఏంటంటే, మాండీ అంటే లాటిన్ భాషలో మ్యాండేటమ్ ఆర్ నోవం అంటే న్యూ అనమాట, కొత్త అని. కొత్త ఆజ్ఞ ఇచ్చిన రోజు అనమాట. యాక్చువల్గా ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, కొత్త గురువారం అనాలి దీన్ని. అంటే దేవుడు యేసు ప్రభు మనందరికీ ఒక క్రొత్త ఆజ్ఞనిచ్చారు. క్రైస్తవులు అనేవాళ్ళు ఎలా తెలియబడాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా, ఒకరికొకరు సహాయం చేయడం ద్వారా అని చెప్పి ఆ రోజు కొత్త ఆజ్ఞనిస్తారు. అలా మాండీ థర్స్డే పేరు వచ్చింది అనమాట. ఆ తర్వాత ఆయన 14వ అధ్యాయం చూస్తే, యోహాన్ ఇప్పుడు చెప్పేది, యోహాన్ 14, 15, 16, 17 అంతా యేసు ప్రభు వీళ్ళతో కడరా భోజన సమయంలో 14లో ఏం చెప్తాడంటే, మీరు కలవరపడకండి, విచారపడకండి, నేను వెళ్తాను, వెళ్ళి మీకోసం పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, అప్పుడు మీరు నేను మన తండ్రి ఒకే దగ్గర ఉండొచ్చు. వాళ్ళకి భయం వేస్తుంది, నేను వెళ్ళే టైం అయిపోయిందని యేసు ప్రభు చెప్తుంటే. నేను వెళ్ళినప్పుడు మీరు భయపడొద్దు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, నేను మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తనిస్తాను, పరిశుద్ధాత్మని నేను మీకు ఇస్తాను, ఆయన సత్యస్వరూపైన ఆత్మ, ఆయన మీతో నివసిస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని ఆ కడరాత్రి
భోజన సమయంలో 2 వాగ్దానాలను, పరలోకంలో మీకు ఇల్లు కట్టి నేను వస్తాను, నివాస స్థానాలు, రెండవది మీకు పరిశుద్ధాత్మ ఇస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన మీకు సమస్త విషయాలు నేర్పిస్తాడని పరిశుద్ధాత్మని గురించి మరి 14వ అధ్యాయంలో చెప్తారు. అలాగే 15వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మని గురించి చెప్తారు. మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉంటారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని చెరసాలకు తీసుకెళ్ళి మిమ్మల్ని హింసించి చంపేస్తారు, కానీ ఆ పరిశుద్ధాత్మ మీకు బలాన్ని ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు పాపం గురించి, నీతి గురించి చెప్తాడు. ఆయన సొంతగా బోధించడు, నేను ఇప్పుడైతే ఏం చెప్పానో దాన్నే బోధిస్తాడు అని పరిశుద్ధాత్మని గురించి చెప్పి, ఇంకా నేను వెళ్ళాలి, నేను వెళ్తే మీకు మంచి జరుగుతుంది నా బిడ్డలారా, నేను వెళ్ళందే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాడు, కాబట్టి నేను వెళ్ళి పరిశుద్ధాత్మని మీకోసం పంపిస్తాను అని చెప్పి వాళ్ళందరూ ఇలా చూస్తారు. నేను వెళ్తానని దిగులుగా చూస్తుంటే వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడు యేసు ప్రభు. చివరిసారిగా, తండ్రి ఇదిగో నాయనా, నేను నిన్ను మహిమపరిచాను, నువ్వు ఇప్పుడు నన్ను మహిమపరుస్తున్నావు ప్రభా, నన్ను మహిమపరచు తండ్రి. ఈ బిడ్డలందరూ ఐక్యమై ఉండేటట్లు నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. మనిద్దరం ఎలా ఐక్యమైనామో ఈ బిడ్డలు ఐక్యమై ఉండాలి ప్రభా. వాళ్ళందరూ వాళ్ళని దుష్టు నుంచి కాపాడు, ఈ లోకం నుంచి తీసుకెళ్ళమని నేను అనట్లేదు, కానీ దుష్టు నుంచి కాపాడు ప్రభా. వాళ్ళని సత్యంలో, నీ వాక్యంలో ప్రతిష్ఠించు నాయన తండ్రి. వీళ్ళనే కాదు, వీళ్ళ సువార్త ద్వారా రక్షించబడిన బిడ్డలందరినీ కాపాడు తండ్రి అని ఇంకా యేసు ప్రభు వాళ్ళతో అంటాడు, మీరు ఫలించుటకు, మీ ఫలం నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని నియమించున్నాను. ప్రేమ ఫలాలు, ఆనందం, ఓర్పు, సహనం అనే ఫలాలు మీరు ఫలించాలి, ఆ ఫలం చివరి వరకు నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకున్నానని వాళ్ళతో చెప్తారనమాట యేసు ప్రభు. 17వ అధ్యాయంలో చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళందరూ కలిసి అప్పుడు 9 అయిపోతుంది, రాత్రి 7 నుంచి 9 వరకు వాళ్ళు కడరా భోజనాన్ని తింటారు కదా. తినేటప్పుడు చాలా ముఖ్యమైనది అనమాట దివ్య ప్రసాదాన్ని స్థాపించడం. ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి అని చెప్పి రొట్టెని ఆయన తీసుకొని దాన్ని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇస్తూ, ఇది నా శరీరం, దీన్ని భుజించండి అని చెప్తారు. ఆ తర్వాత పాత్రను అందుకొని, ఇది అనేకుల పాప పరిహారార్థం చిందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని చెప్తాడు. చెప్పి ఆయన త్రాగి ఆ పాత్రని శిష్యులకు ఇస్తే అందరూ ఒకే పాత్ర నుంచి తాగుతారనమాట. అందరి పాపముల కొరకు, అనేకుల పాపాలు, ఎవరు విశ్వసిస్తారు నన్ను దేవుని కుమారుడని వాళ్ళందరి పాపాలు కూడా పరిహారం చేయడానికి చిందింపబడనున్న నిబంధన రక్తం, అంటే ఒప్పందం చేసుకుంటున్నాడు యేసు ప్రభు. కడరా భోజన సమయంలో ఆయన ఒప్పందం చేస్తున్నాడు అనమాట శిష్యులతో, అంటే మనతోటి అనమాట. ఆ తర్వాత వాళ్ళందరూ ఒక కీర్తన పాడిన తర్వాత ఓలివ కొండకి బయలుదేరుతారు. ఏ కీర్తన అంటే వాళ్ళు 136వ కీర్తన పాడతారనమాట. మామూలుగా ఇప్పుడు కూడా యూదులు ఈ పాస్కా పండుగ రోజున వాళ్ళు చేదు మొక్క కూరలతోటి, పొంగని రొట్టెలతో మాంసాన్ని కాల్చుకొని తింటారు కదా. తిన్నప్పుడు 4 కప్పుల ద్రాక్షరసం వాళ్ళు తాగుతారు. మొదటి కప్పు తాగిన తర్వాత వాళ్ళు 113, 114 కీర్తన చెప్తారు. రెండో కప్పు తాగిన తర్వాత 115, 16 కీర్తన చెప్తారు. మూడో కప్పు తాగిన తర్వాత 117, 18 చెప్తారు. 4వ కప్పు తాగిన తర్వాత వాళ్ళు 136 కీర్తన, అంటే వందన గీతం అన్నమాట, దేవునికి వందన గీతం. యెహోషాఫాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు 2వ దినచర్యలు 20వ అధ్యాయంలో వాళ్ళు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు 136 కీర్తన పాడుతూ, దేవా నీకు వందనాలు, ప్రభు మంచివాడు కనుక అతనికి వందనాలు చెప్దామని వందన గీతం పాడి వాళ్ళు ఓలివ కొండకి వెళ్తారనమాట. అక్కడ ఓలివ కొండకి వెళ్ళినప్పుడు అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఈరోజు గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెల్లా చెదిరైపోతాయి అని రాయబడి ఉంది, అది ఇప్పుడు జరగబోతుంది అని చెప్తే మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, లేదు ప్రభు, అందరు వెళ్ళినా నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను అంటే అలా అంటున్నావా పేతురు? ఈరోజు రాత్రి 2వసారి కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరగనని బొంకుతావు. లేదు ప్రభా, నేను నీకోసం ప్రాణం ఇస్తాను, నేను అలా చేయను. అప్పుడు అందరూ అంటారు, లేదు ప్రభా, మీకోసం ప్రాణం ఇస్తాం కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళమని. అలా చెప్పిన తర్వాత ఓలివ కొండ నుంచి, కొండ మీదే గెస్సెమని తోట ఉంటుంది, అక్కడికి అందరూ కలిసి వెళ్తారు 11 మంది శిష్యులతో యేసు.
అయితే మిగతా వాళ్ళని 8 మందిని బయట ఉంచి తనతో పేతురు, యోహాను, యాకోబు, యోహాన్ వాళ్ళ అన్నయ్య అనమాట, ఆ ముగ్గురిని తీసుకొని గెత్సేమనీ తోటలోనికి వెళ్ళి నా ఆత్మ వాళ్ళ ముగ్గురితో చెప్తాడు, పేతురుతో చెప్తాడు, తనకి ఇష్టమైన యోహాన్తో చెప్తాడు, నా ఆత్మ మరణ వేదన పొందుతున్నది, మీరు ఇచ్చటనే ఉండి జాగరణ చేసి నాతో పాటు 1 గంట ప్రార్థించండి అని చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్ళి రాయి మీద మోకరించి ప్రార్థిస్తాడు. తండ్రి, మీకు చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రార్థించి శిష్యుల దగ్గరికి వచ్చి చూస్తే నిద్రపోతుంటారు. లెండి మీరు ప్రార్థించండి అని మళ్ళీ వెళ్ళి ప్రార్థిస్తుంటే ఆయన చెమట రక్త బిందువులై భూమి మీద పడుతుంటుంది. వాళ్ళు మళ్ళీ వెళ్ళి రెండోసారి చూస్తే నిద్రపోతుంటారు. లే పేతురు, ఇదిగో మనల్ని పట్టించేవాడు రాబోతున్నాడు, లే అని మళ్ళీ ప్రార్థన చేసి మూడోసారి వచ్చేసరికి మళ్ళీ నిద్రపోతుంటారు. ఇంకా చాలు నిద్ర, లే అని పేతురుని లేపుతాడు. నిద్రపోయే సమయం కాదు ఇది అని చెప్తాడు. ఆ లోపల యూదా ఇస్కారియోతు వచ్చి యేసు ప్రభుని గురువా అని ముద్దు పెట్టుకుంటాడు, బోధకుడా అని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దుతో నన్ను పట్టిస్తున్నావా యూదా అని యేసు ప్రభు అంటారు. 1050 మంది రోమా సైనికులు, ఆ దేవాలయ గార్డ్స్ వచ్చి యేసు ప్రభుని అరెస్ట్ చేస్తారు, పిడికిళ్ళతో గుద్దుతూ ఉంటారనమాట. మరి పేతురు అయితే ఆవేశంతో మాల్కస్ చెవి నరికేస్తాడు, కానీ యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. నీ కత్తి వరలో పెట్టు, వద్దు, మనం కత్తులు వాడేది కాదు మన రాజ్యం. అప్పుడు ఆయనను కొట్టుకుంటూ వాళ్ళు గెత్సేమనీ తోటలో 11 గంటలకి రాత్రి గెత్సేమనీ తోటలో నుంచి, అంటే ఒలీవ్ కొండ దాటి కిద్రోను లోయ దాటి అక్కడ సియోను కొండ మీద కైఫా ఇల్లు ఉంటుంది, ప్రధాన అర్చకుని ఇల్లు, అక్కడికి తీసుకొని వెళ్తారు. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకుడు అక్కడ 70 మంది మహాసభ సభ్యులు ఉంటారనమాట. వాళ్ళందరూ అనేక ప్రశ్నలు వేస్తారు. ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులలో కడతానని చెప్పాడు అని చెప్పి ఆ తర్వాత అదొక నింద వేస్తారనమాట. ఆ తర్వాత ప్రధాన అర్చకుడే అడుగుతాడు, కైఫా, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా అని అడిగితే అవును నేనే అంటారు యేసు ప్రభు. అవును నేనే దేవుని కుమారుడైన క్రీస్తుని, అంతేకాదు మీరు ఈ క్రీస్తు, ఈ మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన కూర్చుండుటయు ఆయన మేఘారూఢుడై దేవదూతలతో వచ్చుటయు మీరు చూచెదరు అని చెప్పినప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చి బట్టలు చించుకొని, చూసారా ఇంకేమన్నా దేవదూషణ కావాలా, చూడండి ఇప్పుడు ఈయన ఏం చేద్దామంటే ఈయన మరణానికి పాత్రుడని అందరు చెప్తారనమాట. రాత్రి 12 గంటల సమయానికి ఆయనని విచారణ, అసలు యాక్చువల్గా అయితే పిలాతు దగ్గరికి పంపించి విచారణ చేయాలి, కానీ వీళ్ళే అలా ప్రశ్నలు వేసి రాత్రి అంతా విచారణ చేస్తారు, రాత్రిలో చేయకూడదు. ఆ తర్వాత ఆయనని కైఫా ఇంటి కింద ఉన్నటువంటి చెరసాలలో ఆయనని కట్టేసి రాత్రంతా కూడా కొరడాలతో కొడతారు ఈ దేవాలయ గార్డ్స్, రోమా సైనికులు. ఒక్క కొరడాకి 200 గాజు ముక్కలు ఉంటాయన్నమాట. ఒక్కసారి ఆయనని కొట్టినప్పుడు 200 గాజు ముక్కలు ఆయన వీపులోకి వెళ్తాయి. ఆయన అన్నిటినీ భరిస్తాడు. యావే దేవుడు ఆయన రాత్రిలో జాగరణ చేశాడు పాస్కా పండుగ అక్కడ నిర్గమకాండంలో మోషే అప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు రాత్రంతా జాగరణ చేస్తున్నాడు, రాత్రంతా కొరడాలతో కొడుతున్నారు. అందరి పాపాలు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, పక్షవాత రోగి, అందరి పాపాలు ఆయన మీదకి వస్తూ ఉంటే ఆయన శరీరం మీద పడే ప్రతి దెబ్బ ఆయన దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు అనమాట. మనందరి కొరకు రాత్రంతా ఆయన జాగరణ చేసి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన మన పాపాలని తన శరీరం మీద గాయాలుగా మోస్తాడు. యెషయా 53లో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత అంటున్నారు. రాత్రంతా అలా కొరడాలతో కొట్టి వేకువజామున ఆయనని మరి ఆ పిలాతు దగ్గరికి పంపిస్తారనమాట. యేసు ప్రభు కైఫా ఇంటి క్రింద అక్కడ మేమంతా వెళ్ళి చూసాం. ఇంకా ఆయనను కొట్టిన చోట గోడలు అంతా ఎర్రగా ఉన్నాయి, రాతి గోడలు. ఆయనను అలా కొట్టి వేకువజామున బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఇంటి ముందు చలి కాచుకుంటూ అక్కడ పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నాకు తెలిస్తే ఒట్టు అని శపించుకుంటాడనమాట. అప్పుడు ఒట్టు అని శపించుకుంటుంటే అప్పుడు కొక్కురోకు అని కోడి కూస్తుంది. పేతురుకి జ్ఞాపకం వస్తుంది. ఆయన ఇలా తలెత్తేసరికి రక్తపు ముద్ద రాత్రంతా కొరడాలతో కొడితే ఆయన ఒంటి నిండా కొరడాలు దిగబడి ముళ్ళు, ఆ కొరడాలకున్నటువంటి సన్నని ఎముకలు, గాజు ముక్కలు దిగబడి ఒళ్ళంతా రక్తసిక్తం. పేతురు తలెత్తేసరికి రక్తపు ముద్దలో ఉన్న యేసు ప్రభుని చూసి వెక్కి ఏడుస్తాడనమాట. నా అబద్ధాల ఖరీదు ఎంత అని అలా వెక్కి ఏడుస్తాడు.
తర్వాత యేసు ప్రభుని మరి మరుసటి రోజు ఉదయాన ఆయనని పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఈరోజు పాస్కా మీకు అర్థమైంది. యేసు ప్రభు గొర్రె పిల్లగా మన కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని అప్పగించుకున్న రోజు అన్నమాట. మన పాపంల కొరకు ఆయన రాత్రి అంతా కొరడా దెబ్బలు తిన్నాడు. నిర్గమకాండం 12లో యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి రాత్రంతా జాగరణ చేసి ఐగుప్తు దేవతల్ని చంపి ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించాడు. ఇక్కడ యేసు ప్రభు రాత్రంతా కొరడా దెబ్బలు తిని మనల్ని పాపం నుంచి విడిపించాడనమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నాయనా నువ్వు పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి రాత్రంతా జాగరణ చేసి ప్రభా ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించావు తండ్రి. అలాగే నాయనా యేసయ్య మీరు మా కొరకు పాస్కా పండుగ రోజు రాత్రంతా జాగరణ చేసి మా కొరకు కొరడా దెబ్బలు తిన్నారు ప్రభా. మా పాపంల కొరకు నాయన మీరు శిక్షను అనుభవించారు ప్రభా. తండ్రి మీకు వందనాలు యేసయ్య. తగిన విధంగా నాయన మీకు తగిన విధంగా జీవించడానికి మా కృప దయచేయండి. మీ కొరడా దెబ్బల ద్వారా, మీ సిలువ రక్తం ద్వారా, సిలువ మరణం ద్వారా మా కోసం ఏది చేశారో దాన్ని పొందడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే స్క్రీన్ మీద కనబడే నంబర్స్కి ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయండి. ఆ విధంగా సువార్త దీవెనలో పాలు పంచుకోండి. అనేక మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు వేరే దేశాల నుంచి కూడా. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ.